వీడియోలు షేర్ చేసేందుకు వాట్సాప్. అదే వాట్సాప్ ఇప్పుడు బూత్ మెసేజ్లకు వేదిక అవుతోంది. అసభ్యకర ఫోటోలు వీడియోలను చేరవేసే టూల్గా మారుతోంది. ఇందుకీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ వాట్సాప్? మెసేజ్లు పంపుకోవచ్చు. ఎమోజీలతో మన ఎక్స్ప్రెషన్స్, ఫోటోలు, వీడియోలు సెకండ్స్లో షేర్ చేయొచ్చు. ఇది వాట్సాప్ గురించి మనకు తెలిసింది. కానీ వాట్సాప్ ఇప్పుడు కొత్త టోన్ తీసుకుంది. అసభ్యకర మెసేజ్లు, బూత్ ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసేందుకు వాట్సాప్నే వాడుతున్నారట. తాజాగా హైదరాబాద్ CCSలో నమోదైన ఓ కేసులో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. సోనీ అనే ఓ యువతి వాట్సాప్ నెంబర్కు కొంతకాలంగా అసభ్యకర మెసేజ్లు వస్తున్నాయి. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తులో షాక్ గురయ్యే విషయం బయటపడింది. సోనీకి వాట్సాప్లో బూత్ మెసేజ్లు పంపుతోంది ఎవరో కాదు, ఆమె మాజీ గర్ల్ ఫ్రెండ్ అనిత అని తేలింది. మొదట్లో అనితతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన సోనీ తర్వాత ఏవో కారణాలతో విడిపోయింది. దీంతో సోనీపై పగ తీర్చుకునేందుకు అనిత కొత్త నెంబర్తో వాట్సాప్లో అసభ్యకర మెసేజ్లు పంపుతూ వేధించింది. ఇలా అసభ్యకర మెసేజ్లు పంపేవారు వాట్సాప్ను రకరకాలుగా వాడుతున్నారు. గుర్తు తెలియని నంబర్స్ నుంచి తాము ఎవరినైతే హింసించాలనుకుంటున్నారో వారిని టార్గెట్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఈమెయిల్స్ ద్వారా ఫేక్ అకౌంట్లతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఇది ఎక్కువగా ఆఫీసుల్లోనే జరుగుతోందని తేలింది. మరికొందరేమో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు డీయాక్టివేట్ అయిన సిమ్ కార్డుల నెంబర్లను ఉపయోగిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. పోలీసు విచారణలో అవి వేరే వారి నెంబర్ మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటున్నాయి. దీంతో అసలు నిందితులను పట్టుకునేందుకు పోలీసులకు చాలా సమయం పడుతోంది. చాలా మంది నిందితులు విద్యార్థులను టార్గెట్ చేసుకునే వాట్సాప్లో అసభ్యకర మెసేజ్లు పంపుతున్నారని పోలీసులు చెబుతున్నారు. అమ్మాయిలకు అసభ్యకర మెసేజ్లు పంపి వారిని బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా డబ్బులు గుంజుతున్నారని చెబుతున్నారు. మరికొన్ని కేసుల్లో అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి సెండ్ చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వేరే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలని పోలీసులు సూచిస్తున్నారు.